హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యారు. కార్యకర్తలకి సోషల్ మీడియాకి అండగా ఉంటారంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీరు అండగా ఉంటారని సోషల్ మీడియా మేము స్టార్ట్ చేయలేదు, మీరు ఏదో చేస్తారని మేము మీకోసం నిలబడలేదు. మాకున్న పూర్తి నమ్మకం, మాకున్న పూర్తి అభిమానంతో మాత్రమే సోషల్ మీడియాలు, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్లు, ట్విట్టర్ హ్యాండిల్స్ అనేవి మేము మెయింటైన్ చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో చేస్తారని కాదు, అర్థం చేసుకోండి అంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా మొత్తం చెప్పిందంట. అయితే అది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే గతంలో సోషల్ మీడియాని చూస్తేనే పక్కకి వెళ్ళి ఆడుకోమనేవంట జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తి స్థాయిలో పరివర్తన చెంది నేనేదో సోషల్ మీడియాని పీకేస్తానంటే సోషల్ మీడియా వాళ్ళు కూడా నమ్మట్లేదు. నేనేదో పీకేస్తానంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన మాట ఇదే, అవునా కదా? మీరు గతంలో మమ్మల్ని పట్టించుకోలేదు, పట్టించుకోకపోయినా మేము ఉన్నాం. ఇప్పుడు పట్టించుకుంటాం అంటున్నారు, అయినా కూడా మేము ఉంటాం. మీరు పట్టించుకోకపోయినా మేము ఉంటాం, దాంట్లో పెద్ద తేడా ఏముండదు, మా గురించి పెద్దగా ఆలోచించకండి అంటూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నిర్మోహమాటంగా చెప్తుందని బయట వార్త అయితే నడుస్తుంది. సో ఇప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది, చంద్రబాబు చీటర్ కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చీటర్ కాదా, 420 కేసు పెట్టొచ్చా పెట్టకూడదా, ఈ విషయాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఆయన ఒక మీటింగ్ లో మాట్లాడారని చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ప్రజలను మోసం చేసిన బాబుపై 420 కేసు పెట్టకూడదా, పెట్టొచ్చు, చీటింగే కదా, అబద్ధాలు చెప్పి మోసం చేయటమే కదా, పెట్టొచ్చు, మిస్టర్ 420గా కేసు పెట్టేయచ్చు. పార్టీ నేతలతో భేటీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తి ఈ విషయాలు మాట్లాడారంట. సార్, మీరు ధ్వజమెత్తాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా చెప్పండి అంతే, దుమ్ము రేగిపోద్ది సోషల్ మీడియాలో. కానీ వాస్తవాలు చెప్తున్నారు మీరు, అదే సోషల్ మీడియాకి బలం. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లతో ఫైట్ చేస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా. గాలి వార్తలతో కాదు, క్రియేటెడ్ స్టోరీస్తో కాదు, క్రియేటెడ్ గ్రాఫిక్స్తో కాదు, ఒరిజినల్ ఫుటేజ్, ఒరిజినల్ వీడియోస్తోనే వైఎస్ఆర్ సోషల్ మీడియా అనేది ఫైట్ చేస్తుంది. అందుకే వైఎస్ఆర్ సోషల్ మీడియా క్రెడిబిలిటీ, వైఎస్ఆర్ సోషల్ మీడియా పైన ప్రజలకున్న విశ్వాసం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో మీరు చెప్పింది కరెక్టే, మీరు ధ్వజమెత్తి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఒక స్టోరీ చూశాను, చిన్న కవితలాగట. చంద్రబాబు నాయుడు గారు ముసలమ్మ కూడా, మూలలో ఉన్న ముసలమ్మ కూడా వచ్చి బటన్ నొక్కుద్ది. ఏ తమ్ముళ్ళు మీరు మీ ముసలమ్మలు నొక్కలేరా, ఒకరోజు ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా నొక్కుతారంటూ ఎలక్షన్స్ ముందు వ్యర్థ ప్రలాపన చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అంత పోటుగాళ్ళ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమన్నా బటన్లు నొక్కుతున్నారంటే ఆ సత్తా దమ్ము ఆయనకి లేకుండా పోయింది. అంతేకాదు, ఏ ముసలమ్మతో నొక్కిస్తావయ్యా, నువ్వే పెద్ద ముసలోడివి కదా, నువ్వే నొక్కు అంటుంటే దీనికి ఒక వ్యక్తి ఒక కోట్ రాశాడు, అది మీకు చెప్పాలనుకుంటా. ముసలమ్మ ముసలమ్మ ఎక్కడున్నావమ్మ, ఎందుకయ్యా నేను రావాలి, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అడిగిందంట. ఎందుకంటే ఇక్కడున్న ముసలాయనికి బటన్లు నొక్కటం రావటం లేదు, మూలనున్న ముసలమ్మ నువ్వన్నా వచ్చి బటన్ కొంచెం నొక్కమ్మా అన్నాడంట. ఎవరు పబ్లిక్ జోకులు వేసుకుంటున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారి పైన. మూలనున్న ముసలమ్మ నొక్కుతుంది, కానీ ఆ మూలనున్న ముసలమ్మ కన్నా గొప్పవాడు 4 సార్లు సీఎం అయిన చంద్రబాబు నొక్కలేకపోవటం, ఆ మూలనున్న ముసలమ్మ కన్నా ఈయన పెద్ద, ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అనుకోండి మీరే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందన్న బాబు, ఇప్పుడు ఎలా బటన్ నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నాడంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడంట. సూపర్. ఇది సీఎం మారాడు, వైఎస్ఆర్సీపీ వెళ్ళి టీడీపీ వచ్చింది, ప్రతి వ్యవస్థ తిరోగమనంలో జంపు జిలానీలు. మిర్చి రైతులైతే ఏడుస్తున్నారు భయ్యా, వాటిల దగ్గర, మిర్చి ఆటల దగ్గర ఏడుస్తూ ఉన్నారు. 6,000 7,000 అంట మంచి క్వాలిటీ కాయలు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 15,000 నుంచి 20,000 పలికింది ఒక్కొక్క కింట. ఇప్పుడు 6,000 7,000 5,500 కూడా అడుగుతున్నారంట. మరి ఏం చేయాలో ఏమో. ఈరోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లోకి వెళ్ళి తిరగలరా, సిగ్గులేదు సార్ వాళ్ళకి, వాళ్ళు తిరుగుతారు. వాళ్ళు తిరగడమే కాదు సార్, బెదిరింపులు కూడా చేస్తుంటేనో, రౌడీ జల దౌర్జన్యాలు,
కార్యకర్తలు తిరుగుతారా? అరే మా కూటమి వాళ్ళు, టీడీపీ వాళ్ళు అసలు సిగ్గులేని వాళ్ళు సార్, ఎలా తిరుగుతున్నారు చూడండి. ఆ జనసేన వాళ్ళు అయితే దందాలు, ఆడోళ్ళని మోసం చేయటాలు. తిరుపతిలోనే మొత్తం అసలు అత్యంత పవిత్రమైన తిరుపతిలో పవన్ కళ్యాణ్ నేను సనాతని 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 హిందూ ధర్మ రక్షకుడు నేను ప్రకటించుకుంటుంటే పాపం అక్కడికి వచ్చి సాధువులు దీక్ష చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష. ఇక్కడ పెద్ద హోటల్కి పర్మిషన్ ఇచ్చాడు, ఇక్కడ చికెన్ మటన్ మద్యం పబ్బులు గిబ్బులు అన్ని వెలుస్తున్నాయి. ఇది తిరుమల తిరుపతికే ప్రతిష్టకే భంగం కలుగుతుందని. మానా సనాతనికి పట్ట సార్ ఆ విషయం. మీరెక్కడున్నారు సార్? సిగ్గు లేకుండా తిరుగుతారు వాళ్ళు. ఓకే, ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు, కాలర పట్టుకొని నిలదీసే రోజు వస్తుంది. మీకు తెలియదు అనుకుంటా, 10 బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారంట సెక్యూరిటీ కోసం టీడీపీ వాళ్ళు. ఇంకెక్కడ ప్రజలు చొక్కాలు పట్టుకునేది? జెట్ కేటగిరీ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ఇంకెక్కడ సార్ ప్రజలకు దొరికేది? ఈ 4 సంవత్సరాలు ముసుగులో గుద్దులాటే అంతా. ఎవడెవడ కనిపించడు. కలిసి గట్టిగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం. మనం కలపాల్సిన అవసరం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, దానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు అలా ఖాళీగా కూర్చోండి అంతే, వారానికి ఒక ప్రెస్ మీట్ చేయండి అంతే. బంగాళాఖాతంలో కలపడం ఏంటి సార్? మన కృష్ణా నదిలో పిల్ల కాలువలో, ఆ పిల్ల కాలువ పొలంలోకి వెళ్తుంది కాలువ, ఆ కాలువలు దూకి వాళ్ళే చచ్చిపోతారు. మీకు అర్థం కావట్లేదు. కార్యకర్తలకు అన్నలా ఉంటా. మీరు అన్నే సార్ అందరికీ. మీరు ఎంతమందికి అయితే మంచి చేశారో వాళ్ళందరికీ మీరు అన్నే, మామయ్యే, దేవుడే. పబ్లిక్ అడగని తెలుస్తుంది మంచి చేసిన వాళ్ళకి మాత్రమే. గత ప్రభుత్వం, ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తపుట్టులోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోజు వెళ్ళింది సార్ అది. ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలని తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్ ఇలా అన్ని వ్యవస్థలు పురోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం ముఖ్యమంత్రి మారాడు, వైఎస్ఆర్సీపీ పక్కకు వెళ్ళి టీడీపీ వచ్చింది, అంతే తేడా. ఈ ప్రభుత్వం ప్రతి వ్యవస్థను తిరోగమనంలోకి పోనిచ్చింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తానన్న ప్రతి పథకం మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలో ఇంత రాద్ధాంతం సృష్టించారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అంతేకాదు, రాబోయేది జగన్ 2.0 పాలన. చీకటి తర్వాత వెలుగు రావడం ఖాయం. మోసం చేసిన ప్రభుత్వం తర్వాత నిజాయితీ గల ప్రభుత్వం రావటం ఖాయం. ప్రజల సంక్షేమం కోరే ప్రభుత్వం రావటం ఖాయం అంటూ చెప్తున్నారు. మన క్యారెక్టర్ విలువలు కాపాడుకుందాం. అవి ఉన్నది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కి, వాళ్ళకి సోషల్ మీడియా కార్యకర్తలకు మాత్రమే. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తా. ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డికి ఉన్న బ్యాడ్ నేమ్ తెలుసా? ఈజ్ ఎ బ్యాడ్ మ్యాన్. చెప్పింది చేయటంలో. అటువంటి బ్యాడ్ మ్యాన్ ఒక్కసారి కమిట్ అయ్యాడంటే అది చేసే వరకు వదిలిపెట్టడం. వెన్ను చూపని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కావాలంటే ట్రాక్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. గత 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమమే నిదర్శనం. రాబోయే రోజుల్లో కూడా అంతే ఉండబోతుంది. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఏపీ పీపుల్. రాబోయే రోజుల్లో మీకు స్వతంత్రం వస్తుంది. మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తాయి, మంచి ఫుడ్ అన్నీ వస్తాయి. అదేవిధంగా సోషల్ మీడియాకి, కార్యకర్తలకు మాత్రం ఈసారి పండగేనంటమ్మా. ఎంజాయ్. ప్రతిరోజు దీపావళి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా ప్రతిసారి భరోసా ఇస్తూ కార్యకర్తల్ని, సోషల్ మీడియాని మరింత ఉత్సాహపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాబోయే రోజుల్లో సీఎం అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.